హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే, మన జైత్యాల్లోనైతే కళాకారుల బోనాల కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక మేము మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసిర్రు. అంటే జైత్యాల డిస్టిక్ కళాకారులు అందరినీ ఇన్వైట్ చేసిర్రు అనమాట. అందుకే కళాకారులు యూట్యూబర్స్ అంటే అందరూ ఒకటే కదా, యూట్యూబర్స్ కూడా అంటాడు. సరే, ఇక చాలా రోజులు అవుతుంది కదా ఫుల్ బ్లాగ్ పెట్టక. ఇదైతే ఫుల్ బ్లాగ్ అయితే తీసేస్తున్నాం. ఇక మనోళ్ళు కూడా వచ్చిర్రు. టీం అంతా ఏది అని అనుకోకుర్రి. ఇక మన తిరుమల అన్ననేమో కొంచెం వర్క్ మీద ఉన్నాడు. శ్రీకాంత్ అన్నోళ్ళది ఇల్లు వర్క్ నడుస్తుంది కాబట్టి లేట్గా వస్తా అని చెప్పిండు. మన రాజు బ్రో జైత్యాలనే ఉన్నాడు. ఇక మేమందరం అయితే వెళ్తున్నాం. అక్కడ ఎట్లా జరుగుతుంది అనేది వీడియో చూసేయండి. మేము జైత్యాలు వెళ్ళేసరికి స్టేడియంలో అన్ని రెడీ చేస్తున్నారు. అప్పటికే ఓడి బియ్యం అవన్నీ తయారు చేసి పెట్టిర్రు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళు రావడం, మాట్లాడడం, అట్లనే యూట్యూబ్ కళాకారులు కూడా చాలా మంది వచ్చిర్రు. సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు యూట్యూబర్స్, ఇంకా కళాకారులు, అట్లనే డాన్సర్స్, రైటర్స్, సింగర్స్, డిఓపి చాలా మంది అంటే చాలా మంది వచ్చారు. మేమందరం ఒకే చోట కలవడం అయితే మాకైతే నిజంగా హ్యాపీ అనిపించింది. ఇంకా బోనం ఎత్తుకొని కదలడమే ఆలస్యం. మన సబ్స్క్రైబర్స్ వచ్చి గుర్తుపట్టి ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇలా అందరం కలిసి స్టేడియం నుంచి బోనాలు ఎత్తుకొని అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి అయితే పోచమ్మ వాడకైతే బయలుదేరినాం. డప్పులతో, డోర్లతో, డీజేలతోనైతే మనోళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే
అసలు ఇక్కడ ఏమైందంటే మేము బోనాల గురించి అక్కడ జరిగే సన్నివేశాల గురించి మంచిగా చెప్పుకుంటున్నాం. మా ఆయననేమో వీడియో తీస్తుండు. అసలు ముచ్చట ఏంటంటే మైక్ ఆన్ చేయలేదు.
బోనాలు ఇట్లా జరుగుతున్నాయి, ఇంతమంది వచ్చిర్రు, ఎక్కడి దాకా వెళ్ళినాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఆ హడావిడిలో మేము మైక్ ఆన్ చేసుడు మర్చిపోయినాం. ఇటు సిరక్కను కూడా అడిగిన, అక్క ఎట్లా అనిపిస్తుంది అని అంటే సిరక్క కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇంతమంది యూట్యూబ్ కళాకారులలో మంచిగా ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడం చాలా హ్యాపీగా ఉంది అని ఆమె కూడా ఆమె మాటల్లోనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక రమ్యను కూడా అడిగినాం, ఈ రమ్య కూడా చెప్పేసింది, నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాన్నా, మంచిగా అనిపిస్తుంది, ఇంతమంది కళాకారుల మధ్యలో ఇలా బోనం ఎత్తుకోవడం హ్యాపీ ఉంది అని తను కూడా ఆమె మాటల్లో ఆమె కూడా చెప్పేసింది. మేము చెప్పుకున్న మాటలు మైక్ లో రాకపోయినా గానీ ఈ వీడియోనైతే మాకు ఒక మెమొరీగా ఉండాలని ఏ క్లిప్ కూడా మేము డిలీట్ చేయకుండా అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇక మధ్యలోనైతే మన శ్రీకాంత్ అన్న కూడా జాయిన్ అయిపోయిండు. అట్లనే మన శేఖర్ అన్న, ఇంకా మన లక్ష్మణ్ అన్న అందరు వచ్చిర్రు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పోచమ్మ గుడికి అయితే వచ్చేసినాం. ఇక మన మల్లికన్న గురించి అయితే ఒక ముచ్చట చెప్పాలి. మేము స్టేడియంకి రాగానే మల్లికన్ననైతే మమ్మల్ని చూసి మంచిగా మందలిచ్చిండు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, బోనం ఎత్తుకోమని చెప్పిండు. నాకైతే అన్నిచ్చిన రెస్పెక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ అన్ని బోనాలు పెట్టేసి లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాం. కొబ్బరికాయ కూడా కొట్టుమని చెప్పిర్రు, కొబ్బరికాయనైతే కొట్టినాం. ఈ కనిపిస్తున్న అన్న చూడుర్రి, ఈ అన్న కూడా మమ్మల్ని అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మాకైతే మంచిగా హ్యాపీ అనిపించింది. అట్లనే మాకు ప్రసాదం కూడా పెట్టిర్రు. మేము లోపల తల్లిని దర్శనం చేసుకొని బయటికి అచ్చుడే లేటు. మమ్మల్ని అయితే చాలా మంది అంటే చాలా మంది గుర్తుపట్టిర్రు. మెయిన్ గా ఈ ఆంటీల గురించి అయితే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా మమ్మల్ని చిన్న పిల్లలు లేకపోతే మా ఏజ్ వాళ్ళు గుర్తుపట్టేటోళ్ళు. ఇప్పుడు జైత్యాల్లోనైతే వీళ్ళు గుర్తుపట్టడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. జైత్యాల్లోనైతే ఒక ఛానల్లో మన వీడియోలు అయితే రెగ్యులర్ గా వస్తాయట, అట్లా మనల్ని రెగ్యులర్ గా చూస్తారంట. ఇక మాకు అక్కడ ప్రసాదం కూడా పెట్టిర్రు, ప్రసాదం కూడా తిన్నాం. అలా టీం అందరం ఒక దగ్గరనే ఉండి మంచిగా ప్రసాదం అయితే తిన్నాం. అట్లనే గడ్డం రమేష్ అన్న వాళ్ళ రిలేషన్స్ ఆ చెల్లె కూడా ఫొటోస్ అయితే వచ్చి దిగిర్రు. మన కచ్చు మహేష్ అన్న గురించి అయితే చెప్పాలి. మాకైతే ప్రతి సంవత్సరం మల్లన్న ఫెస్టివల్ వస్తుంది కదా, అప్పుడు మేము ఏదో ఒక వ్లాగ్ లేకపోతే వీడియో తీసుకుంటాం కదా, దానికైతే అన్ననే సాంగ్ ఇస్తాడు. నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అయితే కొంచెం భయపడ్డా ఇస్తారో లేదో అని, కాకపోతే చాలా సపోర్ట్ చేసిండు. ఎందుకంటే సాంగ్స్ వాడుకుంటే మనకు కాపీ రైట్స్ పడతాయి కదా, అవి పడకుండానైతే మాకైతే చాలా హెల్ప్ చేసిండు. చాలా మంచోడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అలా అన్నతో ఆ రోజు చాలా సేపే మాట్లాడినాం. ఇక మొత్తానికైతే మేము పోషమ్మ గుడికి అయితే వచ్చేసినాం. బోనాలు కూడా ఇక్కడ పెట్టేసినాం. లోపల ఒకటే బోనం వెళ్ళింది, ఎందుకంటే లోపల ఇబ్బంది అవుతుందని బోనాలన్నీ ఇక్కడనే పెట్టేసినాం. ఇక చాలా నెరబడ్డాం అందరం, ఫుల్ ఎండ కొట్టింది. కానీ దర్శనం కూడా చేసుకున్నాం. ఒడిబియ్యం పోసిర్రు, అన్ని కంప్లీట్ చేసిర్రు, ఇక్కడనైతే కూర్చున్నాం. ఇక మొత్తానికి అయితే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ గార్డెన్ లోనైతే మనకు ఇంకా సెలబ్రేషన్ ఉంటదట, అక్కడికి కూడా వెళ్దాం. మరి ఎట్లుంటది అనేది చూద్దాం.
బాగుందన్న రాత్రి డన్ పోచమ్మ గుడి దగ్గర నుంచి అయితే డైరెక్ట్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక అందరం కలిసి భోజనాలు అయితే చేసినాం. ఇక మన చుంచు మల్లేష్ అన్నను అట్లనే వాళ్ళ అమ్మ నాగవ్వను కూడా మందలిచ్చినాం. మన ఈ బోనాల కార్యక్రమం గురించి ఫస్ట్ కాల్ అయితే మనకు చుంచు మల్లేష్ అన్న దగ్గర నుండే వచ్చింది. మన జైత్యాల జిల్లాలోనైతే బోనాలు చేద్దాం అనుకుంటున్నాం. మన అందరం కలిసి ఈ ఈవెంట్ నైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని అయితే అన్న చెప్పిండు. తను చెప్పినట్టుగానే ఈవెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. నైట్ కూడా ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. చాలా మంది వచ్చిర్రు. ఇటు కళాకారులతో పాటు ఇంకా లోకల్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు చూడడానికి. ఈ బోనాల గురించి అయితే మనోళ్ళు కొంతమంది ఒక 5-6 డేస్ ముందు నుంచే ఈవెంట్ సక్సెస్ చేయాలని చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మనకు ఎప్పటికప్పుడు గ్రూప్ లో షేర్ చేస్తూనే ఉన్నారు. మేము వెళ్ళకున్నా గానీ అవన్నీ చూస్తూనే ఉన్నాం. మొత్తానికైతే బోనాల ఈవెంట్ అయితే నైట్ కంప్లీట్ అయిపోయింది. ఉన్నది పల్లె నిన్ను కాకొద్దు వట్టి నిన్ను చేరదు తల్లే మన బోనాలు జరిపించడం కోసం ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి మన 5 స్టార్ తరపున అయితే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మన జైత్యాల డిస్టిక్ లో ఇంకెన్నో మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇంకెందుకు లేటు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మన జగిత్యాలలో జరుపుకున్న బోనాల జాతర. మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై జగిత్యాల.